ఏపీబీ అధికారులకు భీమవరం ఫారెస్ట్ సెక్షన్ అధికారి సురేష్ చిక్కారు. 4 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. పాలకోడేరు మండలం శృంగవృక్షంలో టింబర్ డిపో రీ ఓపెన్ కోసం యజమాని ధనుంజయ అప్పారావు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అనుమతి ఇవ్వడానికి లంచం డిమాండ్ చేశారు అధికారి. దీంతో చేసేదేమీ లేక ఏసీబీని ఆశ్రయించారు ధనుంజయ్. హౌసింగ్ బోర్డు కాలనీలోని సురేష్ ఇంట్లో లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇక సురేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్లో అందిస్తారు. భార్గవ్, మొత్తానికి సురేష్ ను అదుపులోకి ఏసీబీ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అతను ఏమంటున్నాడు, ఏంటి? భీమవరం ఫారెస్ట్ సెక్షన్ అధికారి సురేష్ 4 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా కూడా ఏసీబీ అధికారులకు రెడీ హ్యాండెడ్ గా చిక్కాడు. ఇక్కడ శృంగవృక్షంలో ఉన్నటువంటి టెంబర్ డిపో లైసెన్స్ ను రెన్యువల్ చేసేందుకు గత కొంతకాలంగా కూడా మూసి ఉన్నటువంటి దాన్ని రీఓపెన్ చేసేందుకు యజమాని ధనుంజయ అప్పారావు దరఖాస్తు చేసుకోగా కూడా లంచం డిమాండ్ చేసినటువంటి సురేష్ తన ఇంట్లో ఈ రోజు ఉదయం 4 లక్షల రూపాయలు కూడా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆ తర్వాత అతని ఇంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్లు కానీ ఇతర సోదాలు జరిపిన తర్వాత ప్రస్తుతం అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్నటువంటి అటవీ శాఖ జిల్లా కార్యాలయానికి కూడా ఏసీబీ అధికారులు నిందితులతో సహా చేరుకున్నారు. ప్రస్తుతం సురేష్ ఛాంబర్ లో అలాగే జిల్లా ఫారెస్ట్ అధికారి కార్యాలయంలో కూడా ఏసీ అధికారుల సోదాలు కూడా కొనసాగుతున్నాయి. 4 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారంటే అంతకు ముందు ఉన్నటువంటి ఆయనపై ఉన్నటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా పూర్తి విచారణ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏసీబీ డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా ప్రస్తుతం ఈ రోజు ఉదయం హౌసింగ్ బోర్డు కాలనీలోనే ఉన్నటువంటి సురేష్ ఇంట్లో ఈ రోజు నిందితుడిని పట్టుకోగా అనంతరం కలెక్టరేట్ లో కూడా ఈ విధమైనటువంటి సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో అటవీ శాఖలో సైతం కలకలం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. అటు అటవీ శాఖ అధికారులు అనేక చోట్ల పట్టుబడుతూ ఉన్న నేపథ్యంలో కూడా ఈ రోజు సెక్షన్ అధికారి స్థాయిలో ఉన్నటువంటి అధికారి ఈ విధంగా లంచం డిమాండ్ చేయడం, రెడీ హ్యాండెడ్ గా పట్టుబడడం కూడా అటు జిల్లా అధికార వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు ఇంకా కలెక్టరేట్ లో సోదాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సోని, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ భార్గవ్.